నలుగురు చక్కగా భోంచేసే ముందో భోంచేసిన తర్వాత చక్కగా కొన్ని 4 పాటలు పాడుకుని, ఒక 4 నిమిషాలు బైబిల్ చదువుకుని, ఒక 10 నిమిషాలు అంతా ప్రార్థన చేసుకుని ముగించుకుంటే అది ఎంత తృప్తి అండి అది. కుటుంబాల్లో ఆరాధన ఉందా తల్లి? దైవికమైనటువంటి ధూపం, దైవికమైన ఆరాధన, దైవికమైనటువంటి ప్రార్థన, ఆ వాతావరణం కుటుంబాల్లో కనబడట్లేదు ఒక క్రైస్తవుడా? కుటుంబారాధన చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు నీకు ఎవరో చెప్పలేదా ఏంటి? దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎరిగిన వ్యక్తి అయితే దాన్ని మానుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడవు. అంటే ఒకరోజేమో మా అమ్మాయి గారు కూర్చుంటారండి, ఒకరోజు మా ఆయన గారు కూర్చుంటారండి, ఒక్కోసారి మా ఆయన ఎవరున్నా లేకపోయినా ఆ సమయంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ సమయంలో కుటుంబ ఆరాధనలో పాలు పంచుకోవాలి. ఆ వాతావరణం చోట దేవుడు కాపుదలు ఉంటుంది తల్లి. కొంతమంది ఉన్నారు చక్కగా రాత్రి మీద కుటుంబ ఆరాధన జరిగించుకునేటువంటి వ్యక్తులు. అంటే నా భర్త గారు రారు కదండి, పిల్లలు కూర్చోమంటే కూర్చో, నువ్వు కూర్చో ముందు. వాళ్ళు రాకపోతే ఏంటి, నువ్వు చెయ్యి. వాళ్ళకి రావాలని అనిపిస్తుంది ముందు రోజుల్లో. అలా చేసుకుంటున్నప్పుడు అయ్యో మా అమ్మ ఒకటే చేసుకుంటుంది, ఒక